అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతికి బహుమతి. రచన ఇచ్చాపురం రామచంద్రం గారు. మరి కథలోకి వెళ్దామా? ఆరు బయట పారిజాతం చెట్టు పక్కన మడత మంచం మీద మేను వాల్చి కనులు మూసుకున్న దయానిధికి నిద్ర రావటం లేదు. ఎలా వస్తుంది? ఆవిడ రాలేదుగా. అలవాట్లు ఒక అంతట పోవు, కనీసం కొన్ని. నీవు రావు నీ దూరరాదు. దూరం నుంచి పెళ్లి పైకిలోంచి కాబోలు పాట చక్కని చిలిపితనాల మూట. ఈ సినీ కవులు అఖండులు. ఎలాంటి విషయాన్నైనా సరే సభ్యంగా, సుందరంగా, కొంటెగా కవిత్వమల్లగల చతురులు. అవును, పెళ్ళికి మైకులెందుకో, ఒకరి మాట ఒకరికి వినపడకుండా. తన పెళ్ళికి మైకులు లేవు, అయినా పెళ్ళంటేనే సందడి. మళ్ళీ ఈ గోల దేనికి? ఆనందం ఆర్ణవమైతే, అనురాగం అంబరమైతే తనకెంతో నచ్చే పాట. ఆర్ణవం అన్న పదం తనకెంతో ఇష్టం. ఆర్ణవం, అంబరం. ఇక నిదుర ఎలాగో వచ్చేటట్టు లేదని చెప్పని కళ్ళు తెరిచేశాడు. ఆకాశం విశాలంగా పరిచిన తెలినీలపు తెరలా ఉంది. అక్కడక్కడ తెల్లటి మబ్బు తెరలున్న చందమామ వృత్తలెకినితో గీయబడినట్టుగా గుండ్రంగా ఉన్నాడు. పున్నమని కాబోలు కృష్ణుడు వెన్న రాసుకున్నాడని, తనేమో జున్ను పులుముకున్నాడా అన్నట్టుగా గోధుమ రంగు దాల్చాడు. ఆర్ణవం అంతులేని లోతైతే ఆకాశం అందనంత ఎత్తు. సాగరంలో మేలిమి ముత్యాల మెలమెలలు, గగనంలో నక్షత్రాల మిణుకుమిణుకులు. అంబుది ఆకాశము రెండు విశాలాలే, అనంతాలే. సాగర గమనాలు రెండు ఆలోచన స్ఫోరకాలే, భావుకులకు రచయితలకు. వేసవి వెన్నెల మల్లెపూలా ఉంది. చక్కగాను చల్లగాను మనోహరంగానూ ఉంది వాతావరణం. రాత్రి ముదురుతోందంటే చంద్రుడు తెల్లనవ్వుతూ వెన్నెల చిక్కబడుతోంది. ఏ పక్షి పిల్లో కొత్తగా నేర్చుకుంటోందేమో పక్షి కోత. వేళ కాని వేళ. దయానిధి త్రుళ్ళిపడ్డాడు. జపం విడిచి లొట్టల్లో పడ్డట్టు ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. ఆకాశం చూస్తూ ఎంతసేపటి నుంచో. అతను ఆలోచన అవలోకం నుంచి ఇహలోకంలోకి వచ్చేదలకి మంచం మీద పక్కనే తిరిగి చూశాడు. అవంతి చాప మీద వెన్నెల పడుతూ ఆమె నొసటి మీద మెరుస్తున్న స్వేదముత్యాలు. అది కేవలం చెమట బిందువులు మాత్రమే కావు, పగటి చాకిరీకి ప్రతిరూపాలు. కనులు మూసుకుని పడుకున్నా కూడా కదలనంత విపరీతమైనటువంటి శ్రమా చిహ్నాలు. ఆమె ముఖం వడలిపోయి కారణం కొంతమేరకే వయోధర్మం, ఎక్కువ మేరకు అవిశ్రాంత శ్రమ వల్లనే. అతనికి బాధేసింది. హృదయం ఆర్ద్రమైంది. అవంతి పెళ్ళికి ఎలా ఉండేది, ఎంత అందంగా ఉండేది. ఆమె అందం చూసి అప్రతిభుడు అయిపోయి పెళ్లి చూపులలోనే అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆలస్యం కాకుండా ఆమె తన అర్థంగా అయిపోతే ఎంత బాగుండు అని వివేకం మరిచి వెర్రివాడైపోయాడు తను. అంతటి అందగత్తె ఇప్పుడు ఎలా ఉంది? సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి జైలు గది లాంటి వంటింట్లో వేడి ముందు మాడుతూ, మగ్గుతూ, వాడుతూ, అవిశ్రాంత శ్రమలో, విరామరహిత చాకిరీలో పడి నలిగిన మనిషి ఇలా కాక మరెలా అవుతుంది? మొదట ఎంత సుందరైనా ఆమె స్త్రీ కనుకనైనా ఇంత కఠిన శిక్ష? ప్రపంచంలో అత్యధికంగానూ అతి దారుణంగానూ దోచుకోబడేది స్త్రీ. ఆమెను అలా దోచుకునేవారు పురుషులు, సాటి స్త్రీలు కూడా. ఆ పైన ప్రకృతి కూడా ఆమె పాలిట పరమశత్రువే. సృష్టి భారమే ఆమె మీద వేసింది. నవమాసాల మోత, ప్రసవ వేదన, పిల్లల పెంపకం ఒక మహాయజ్ఞమే. జీవితంలోని అధిక భాగాన్ని తినేసే బాధ్యత. ఇక్కడికి చాలనట్టుగా ఇంటి పనులు, వంట పనులు, ఇస్త్రీ పనులు, బజారు పనులు, ఎన్నో ఇంకెన్నో. సుకుమారి అయిన ఆమె ఇంత శ్రమ కోరవగలదా అన్న ఆలోచనే ఉండదు. ఇంటిలో మొట్టమొదట లేచేది గృహిణే, చిట్ట చివరికి పడుకునేది ఆమె. అందరకు వడ్డించిన తర్వాత అడుగున మిగిలినవి తినేది ఆమె, మిగలకపోతే పస్తులుండేది ఆమె. స్త్రీ ఎంత దయనీయ పరిస్థితి! అతని హృదయం ఆర్ద్రమైపోయింది. మంచం దిగి దగ్గరగా నిల్చుని ఆమెనే చూడసాగాడు కొత్తగా. చాప మీద అవంతి. ఇదొక బాధ. ఎంత చెప్పినా వినదు. ఆమె చాప పరుచుకుని ఉండగా తాను మంచం మీద హాయిగా పడుకుందుకు తనకు మనసొప్పదు. అలా చెప్పినా వినిపించుకోదు. పైగా అదే తన స్థానం అంటుంది, అలాగే తన సుఖం అంటుంది. ఏమిటో పడుతున్న శ్రమంతా చాలదన్నట్టు ఈ శిక్ష కూడా ఎందుకు? తనను తానే విధించుకోవటం. ఇవాళ
మనవడి జన్మదినమని కోడి కూయక ముందే లేచిపోయింది. అప్పటి నుంచి పిండి వంటలు వంటలు ఒకటే చాకిరి. కోడలేమో సీతాకోక చిలకలాగా అలంకరించుకుని పార్టీ అతిథులు అంటూ షోకులు తిరుగుళ్ళు. ఈవిడ ఇదిగో ఇంత వేళ అయ్యాక పడక చేరింది. ఎందుకు శ్రమ పడాలి? అవంతి తలను మించి కష్టం కొంత కోడలుగా పంచచ్చుగా. ఊర్లో పెళ్ళి కుక్కల హడావిడి అన్నది నీ చూపమే. అయినా మనవడి జన్మదినానికి మామగారు ఎందుకు గుండె పిండి అయిపోవటం? ఒట్టి అమాయకురాలు, సుఖపడనేరవనిది. భగవంతుడే కాపాడాలి. అలసట, చెమట ముత్యాలు. అయినా అదొక అందంగా. అతను జాలిగాను ప్రేమగాను చెమటని అద్దాడు, శిరస్సు నిమిరాడు. ఆ స్పర్శకేమో కళ్ళు తెరిచింది ఆమె. కంగారు పడింది. మీరు ఇంకా పడుకోలేదా? తాను లేచి కూర్చుంది. అతనికి కొంచెం కోపం వచ్చింది. నేను పడుకోకపోతే నువ్వెందుకు లేచిపోవటం? ఆ ప్రశ్న వినిపించుకోనట్టే అడిగింది అతన్ని. మంచినీళ్ళు కావాలా? నాకు దాహంగా ఏమీ లేదు. తలనొప్పా? అమృతాంజనం అర్థం చేసేదా? అబ్బా, మూలిగింది అతని మనసు. ఒక స్త్రీ నీకెంతో ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అసలు? తలనొప్పి కాదా? కాళ్ళ పీకులా? వంశీ పుట్టినరోజే అయినా మీరు అటు ఇటు తిరిగి తెగాలిసిపోయారు. వద్దన్నా వినరాయ్. పడుకోండి, పాదసేవ చేస్తాను. తల బద్దలు కొట్టేసుకోవాలనుకున్నాడు అతను. అవంతి ఎంత స్త్రీ అయినా, భర్త అంటే ఎంత ప్రేమైనా మరీ ఇంత ఇదే? ఎంతసేపు ఎదుటి మనిషి గురించే తప్ప తన సంగతి తాను కొంచెమైనా చూసుకోదే? పగలంతా రెక్కల ముక్కలు చేసుకుని ఒళ్ళంతా ముద్దై పడుకున్న తానేమో నిద్ర చెడగొట్టుకుని గుండ్రాయిలా ఉన్న భర్తగాడికి పాదసేవలు పవళింపు సేవలు చేయటానికి సిద్ధమవుతుందా? నిద్రపాడు చేసినందుకు గెటౌట్ అనకుండా మంచితనానికైనా త్యాగాలకైనా పతిభక్తికైనా ఒక హద్దు పద్దు అర్థమో పర్థమో ఉండద్దు. ఉదయం నుంచి ఒళ్ళు హోనం చేసుకుందేమో తన, కాళ్ళు పట్టించుకునేదేమో నేనా? ఏమిటా ఉద్దేశం? తను ఏమైనా ఆర్ద్రత హృదయం లేని రాక్షసుడు అనుకుంటోందా? ఎదుటి మనిషి పరిస్థితికి స్పందించలేని బండవాడు అనుకుంటోందా? చూడవంతి, నేను మనిషినే, శిలను కాను. కష్టము సుఖము గమనించలేని కఠినాత్ముణ్ణి కాను. నీకు నా మీద ఉన్నంత ప్రేమ నాకు నీ మీద లేదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నాకు మనసుంది. జాలి, ధర్మం, ప్రేమ, అనురాగం ఉన్నాయి. ఉద్వేగంగా అన్నాడు. ఆమె అయోమయంగా చూస్తూ బీపీ మాత్ర తెచ్చేదా అంది. నాకు బీపీ రాలేదు. మొండిగా ఉంది అతని కంఠం. నిద్ర మాత్ర? అవంతి చికాకు పట్టలేకపోయాడు. అలాంటి ఆరాలు ఆపి, ఎంతసేపు నా అవసరాలు, నా ఆనందం, నా క్షేమం, నా భద్రత, నా సుఖం, నా జీవితం అంతేనా? నీ గురించి చూసుకునేది ఏమీ లేదా? ప్రేమగా కోప్పడ్డాడు. కంఠం ఎంత కరుకుగా ఉన్నా దానిలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న అనురాగానికి ఆమె ఆనందపడిపోయి, నా గురించి నేను ఎందుకు చూసుకోవడం? భగవంతుడు, భర్త మీ ఇద్దరున్నారుగా నవ్వేసింది. అయితే నేను చెప్పినట్టు వింటావా? వినంది ఎప్పుడు? ఏది? అది కాదు, ఏదో అనబోయాడు దయానిధి. అర్ధరాత్రి అంకమ్మ సేవాలని ఇప్పుడు అవన్నీ దేనికి కానీ కళ్ళు మూసుకొని పడుకోండి. ఇప్పటికే చాలా వేళ అయింది. వేళ పట్టున నిద్ర లేకపోతే అసలు మీ ఆరోగ్యం మంచిది కాదు. మళ్ళీ తన గురించే తపన. ఏమిటివే? ఆడవాళ్ళంతా ఇంతేనా, లేక అవంతి ఎక్కడి నుంచిన ప్రత్యేకంగా ఊడిపడిందా? రెండు వైపులా దహించుకుపోతూ తన వారికి వెలుగునిచ్చే కొవ్వొత్తి కావటం నీకు సరదా ఏమో కానీ అలాంటి త్యాగాలు భరించడం మాత్రం నాకు దుర్భరం. నిష్ఠురంగా అంది కంఠం. నిద్రపోండి, వేడుకుంటున్నట్టే అంది అవంతి. నాకు నిద్ర రాదు, నువ్వు పడుకో. లేచి వెళ్ళబోయాడు. మీరు నిద్రపోకుండా నేను ఎలా పడుకునేది? అమాయకంగా చూసి, అయినా ఎందుకు రాదు మీకు నిద్ర? వేళ ఏమన్నా తక్కువైందా అడిగింది. ఆలోచనలు అన్నాడు అతను ముక్తసరిగా. ఆమె ప్రేమ కోపం పెరుగుతుంటే. అవంతి పాతకాలపుదే కావచ్చు, పతివ్రతే కావచ్చు, కానీ కట్టుకున్న వాడికి మరీ ఇంత నీడగా మారిపోవాలా? తన సుఖదుఖాలను కూడా విస్మరించే అంత. దేని గురించి? ఇప్పుడు ఏమొచ్చిందని గొంతులో భయం. నీ గురించే. విస్మయంగా చూసింది. నా గురించే ఉంది తలబద్దలు కొట్టుకొని ఆలోచించడానికి. నువ్వు గమనించలేదు నీ పనిలో బడి. కానీ వాళ్ళంతా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ఎంత శ్రమపడ్డావో తెలుసా? ఒంటి చేత్తో వంటలన్నీ చేసి, మాటల నిండా మమత, ప్రేమ. ఆడదానికి వంట శ్రమ ఏమిటండి? చిన్నపిల్లాన్ని చూసినట్టే చూసింది. అమాయకుల్లా చూసింది చిరునవ్వుతో. ఏం మనిషో! ఈమె మనిషేనా లేక విశ్రాంతి అవసరం లేని మరా? నేను ఎల్లుండి గురించి ఆలోచిస్తున్నాను. ఏముంది ఎల్లుండి ప్రత్యేకత? దెబ్బతిన్నట్టుగా చూశాడు దయానిధి. ఎల్లుండికి ప్రత్యేకత ఏమీ లేదు రెట్టించాడు.
ఏమో బాబు, నాకేం తట్టడం లేదు, తేలిగ్గా అనేసింది. జాగ్రత్తగా ఆలోచించు. ఏమో ఎంత బుర్ర బతులు కొట్టుకున్నా నాకు తట్టడంలా. భగవంతుడా, ఎల్లుండి పుట్టినరోజు. బాగుంది, కిందటి నెలలోనే అయిపోయింది మీ పుట్టినరోజు, మర్చిపోయారా? మరపూర్ నాకు కాదు, నీకు. ఎల్లుండి పుట్టినరోజు నాది కాదు, నీది. ఎల్లుండి నా పుట్టినరోజా? మీరు గుర్తుపెట్టుకున్నారా? దాని గురించి అయితే ఆలోచించడానికే ఉంది. అయినా 60వ ఏట అగ్గిగండం అన్నట్టు నాకింకా పుట్టినరోజులు బాలసారలేమిటి? మరి నా పుట్టినరోజుకి ఎందుకు అంత హడావిడి చేశావు? తలంటూ, కొత్త బట్టలు, సేమియా పాయసం, వడలు ఎంత వద్దన్నా వదిలేవా అసలు? మీరంటే మగవారు, భారంగా నిట్టూర్చాడు ఆయన. మానవులంతా ఒకటే సృష్టి. ఆ సృష్టిని కొనసాగించేందుకు స్త్రీ పురుష లింగభేదం కల్పించినా స్త్రీ పురుషులిద్దరూ మౌలికంగా మానవులే. ఈ ప్రాథమిక సత్యాన్ని గమనించకుండా అవంతి స్త్రీ అయిన తనను తాను అల్పంగా చూసుకుంటూ మగవాడైన తనను అందలం ఎక్కిస్తోంది. ఎందుకని స్త్రీ ఇంత ఆత్మన్యూనతా భావానికి అలవాటు పడిపోయింది? తాను మగవాడి కంటే తక్కువనే భావాన్ని నరనరాల్లో ఎందుకు జీర్ణింపజేసుకుంది? ఇందుకు కారకుడు పురుషుడేనా? అదే అయితే మగాడి యుగయుగాలుగా తరతరాలుగా తాను స్త్రీ పట్ల ప్రదర్శిస్తూ వచ్చిన ప్రవర్తనలోని అమానుషత్వానికి, అన్యాయానికి సిగ్గుతో ఎంత తలవంచుకోవాలి? నువ్వంటే స్త్రీవి గొప్ప చేస్తున్నట్టు అన్నాడు. మతిపోలేదు కదా ఈ మనిషికి అన్నట్టు చూసింది. అందుకే రోషం వచ్చిన దయానిధి మనస్సులో నీకు అర్థం కాదులే అని అనేసుకుని, నీ పుట్టినరోజుకు ఒక అద్భుతమైన కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిటి? కానుకల కన్నా బహుమతుల కన్నా ఎవరికైనా ఏ వయసు వరకైనా సరదాయే కదా. ఊహించు చూద్దాం. పెళ్ళిళ్ళకి, పెద్ద పండగలకి, పీటల మీదకి కొంటూనే ఉన్నావుగా, కొత్త ఉంది అన్నాడు మనసులో. నీ చీరల పిచ్చి దొంగల దోల. ఎన్ని చీరలున్నా చాలవు, అచ్చం ఆడదాని అనిపించుకున్నావు కనుకనే అని విసుక్కుంటూ. నగ ఏదైనా పోనీ గాజులు చేయిస్తారా బంగారం? ఓసి నీ తెలివి బంగారంగాను, నీ ఒళ్ళే బంగారం, నీకింకా నగలెందుకే? నగల వ్యామోహం నీకు ఎప్పుడు పోతుందో ఏమిటో అని లోపల చెక్కాకుపడుతూ, అపురూపమైన కానుకంటున్నానుగా అన్నాను ఇంకా ఆలోచించమన్నట్టు. ఆమె ఆలోచనలో పడింది. ఏమై ఉంటుంది? ఆయన ఇయ్యబోయే బహుమతి 60 ఏళ్ళు వచ్చాయన్న మాటే కానీ ఈయనకి ఇంకా బాలాకుమారులు ఒట్టి చిలిపి. ఆ మధ్య శ్రావణ మంగళవారానికి ఒక వరలక్ష్మి వ్రతానికో పసుపు నలుచుకుని, తలంటుకుని, పట్టుచీర కట్టుకుని, తల నిండా పూలు, నుదుటి నిండా బొట్టు పెట్టుకుని, పాదాలకు నమస్కరిద్దామని వంగబోతుంటే అలాగే 2 చేతులతో పొదివి పట్టుకుని చటుక్కున కౌగిలించుకుని బొగ్గ మీద ముద్దు పెట్టేసుకున్నాడు ఆయన. చిటికెలో చేసేసాడు చిలిపి పని. పైగా ఘనకార్యం చేసినట్టు గడుసు నవ్వొకటి. అంటారు, నిన్ను చూస్తుంటే పెళ్లి రోజు గుర్తొచ్చి ఒక్కసారి ప్రేమ వరదలై పొంగి కట్ట తెంచుకుంది, నేనేం చేయని చెప్పు అని. నయమే, కోడలు చూడలేదు కానీ చూస్తే ఏమవును? షష్ఠి పూర్తి చేసుకున్న ఆయన దగ్గర అవుతున్న తను ఈ వయసులో పట్టపగలు అలా ఎంత దంపతులమైనా ఏమనుకుంటారు? ఎవరికంటైనా పడితే. నిజం చెప్పద్దు, తనకు బాగానే ఉందా సరసం. మూలన పడిన వీణ మళ్ళీ తీగర్లు సవరించబడి రాగాలు ఆలపించబడినట్టు. కానీ ఎంత భర్త అయినా పట్టపగల అంత బరితెగింప బాగుంటుందా? లోకం హర్షిస్తుందా అని ఆలోచించద్దు. 10 మందికి చెప్పవలసిన వయసు కానీ ఒకరి చేత చెప్పించుకోవాల్సిన వయసు కాదే. అవ్వ, ముందు వెనక చూడకుండా ఎంత కొంటెతనం. ఇంకో నిమిషం అక్కడ నిలబడితే ఇంకెక్కడికి తీసుకెళ్తారో అని భయవేసి పాదాభివందనం, వరలక్ష్మి వ్రతం, పాద పూజలన్నీ మరిచిపోయి లోపలికి వెళ్ళిపోయింది. కొంపదీసి అలాంటి కానుక కాదు కదా, ఏ తీయని ముద్దో కమ్మని కౌగిలో కాదు కదా. ఏదో ఎంతకైనా తగినవారే, ఆయనకే మగ మహారాజు ఏమైనా చేయగలడు. అలాంటి కానుకలు బహుమతులు అయితే నలుగురులోనూ వద్దండి అని బతిమాలుకుని దండం పెట్టేయాలి. మెల్లగా అడిగింది వినపడకుండా. ప్రేమగా ఓ ముద్దు కాదు కదా మీరు ఇవ్వబోయే కానుక. అవి అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నాను కదా, నిజానికి అవి అపురూపాలే, అందమైన బహుమతులే. కానీ నేను ఇవ్వబోయేది అపూర్వమని ఖచ్చితంగా అనలేను. కానీ నాకు నీకు తెలిసిన మేరకు మన కుటుంబాలలో ఏ భర్త భార్యకి ఇవ్వనిదే అనుకుంటున్నాను అని ఊరిస్తున్నట్టే అన్నాడు. ఊహించు చూద్దాం అని కవ్విస్తున్నట్టే చూశారు. ఏమిటబ్బా అంత అద్వితీయం అపురూపమైన కానుక? తాజ్మహల్ కాదు కదా, నోరు జారంది. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా నేను మధ్యతరగతి మనిషిని తప్ప షాజహాన్ చక్రవర్తిని గాను మరో తాజ్మహల్ కట్టించడానికి. అదీగాక నా ఉద్దేశం ఏమిటంటే తాజ్మహల్ లాంటివి చరిత్రలో నిలిచిపోవడానికి తప్ప నిజ జీవితానికి అంతగా పనికిరావు. నా ఆలోచనలు అలా సాగలేదు కూడా. నీకు ఇవ్వాలనుకున్న బహుమతి నిన్నో మొన్నో అనుకున్నది కాదు, ఎన్నాళ్ళ నుంచో ఆలోచిస్తున్నది. నిజానికి ఎన్నేళ్ల నుంచో అని చెప్పాలి. ఆమె ఆశ్చర్యపోయింది.
భర్తకు తన మీద చాలా ప్రేమని తెలుసుకుని తనకి ఇవ్వబోయే కానుక గురించి ఏళ్ల తరబడి ఆలోచన చేశారా? అయితే ఇది ఖచ్చితంగా సామాన్యమైందై ఉండదు. తను చెప్పినవి ఇవి కాకపోతే బద్రీనాథ్కో, హృషికేశ్కో, హరిద్వారానికో తీర్థయాత్ర తీసుకెళ్తారేమో అనుకుంది. ఈయన మాటలను బట్టి చూస్తే అది కాదని అనిపిస్తోంది. ఈయన ఎప్పుడు ఇంతే, ఎప్పుడేం చేస్తాడో ఎవరికి తెలియదు. ఎన్నాళ్ళ నుంచి కాపురం చేస్తున్నా తనకే అంతుబట్టదు ఆయన అంతరంగం. మొన్నటికి మొన్న ఆ వేళ ఎందుకో ఇంట్లో పని ఎక్కువగా ఉంది. ఎందుకో ఏమిటి ఆవకాయ పెట్టడం, ఆ పైన ఎవరో అతిథులు వస్తానన్నాడు అబ్బాయి. అందుకని వంటలు, పిండి వంటలు కూడా ఎక్కువే చేయాల్సి వచ్చి తడిసి మోపెడైంది. తను అంత కష్టపడటం చూడలేకపోయారో ఏమో. అంత పని నువ్వే చేయకపోతే కొంత కోడలికి ఇవ్వకూడదో అనేశారు వెనక ముందు ఆలోచించకుండా. ఆయనకే ఒక మాట అనేసి ఊరుకున్నారు. ఆయన వెనక ఎంత రాద్ధాంతం జరిగిందో ఆయనకేం తెలుసు. ముసలాళ్ళకి పెళ్ళామంటే ముద్దే, ఒంటి మీద ఈగ వాళ్ళనీరు. తమ భార్య కష్టపడకూడదు, కోడలు దొరికింది కదా తేరగా అంటూ మూతి 3 వంకర్లు తిప్పుతూనే ఉంది రోజంతా. చెప్పుకుంటే సిగ్గుచెట్టు, కొంపకి కంపు. చెప్పరు బతిమాలతూ అడిగింది. చెప్పను, చేసి చూపిస్తాను, చూద్దురు కానీ ఎల్లుండి వరకు ఎదురు చూడు. నాకు నిద్ర పట్టద్దా? పడుకున్న దాన్ని లేపి మెదడులో పురుగుని పడేశారు. మహాబాగా పడుతుంది. ఎలా? మైకు గోల ఆగిపోయింది. నాకు నిద్ర వస్తోంది. మహాపతివ్రతవు కదా, నేను నిద్రపోతే నీకు నిద్ర వస్తుంది. ఎగతాళి. ఒక్కొక్కప్పుడు ఆయన ఎంత మొండి కేయగలరో అనుభవపూర్వకంగా తెలుసుకున్న అవంతి ఇంకేమీ మాట్లాడలేదు. నిద్రకు ప్రయత్నం చేసుకోసాగింది. ఇక ఊరించి ఎట్టకేలకు వచ్చింది ఆ ఎల్లుండి. రావాల్సిన రోజు, ఎదురు చూసిన రోజు. సాయంత్రం కోసం కాబోలు. ఉదయం నుంచి హడావిడి. తెల్లవారుతుండగా కొడుకు కోడలు విశాఖపట్నం నుంచి, కూతురు అల్లుడు శ్రీకాకుళం నుంచి దిగారు ఒక్కసారే. వాళ్ళని చూసి అవంతికి ఆనందమైంది, ఆశ్చర్యం అయింది. వాళ్ళని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకుండా వీధి గేటు దగ్గరే వారు మంతనాలు. అప్పుడే వదిలేరు వాళ్ళు. వీళ్ళని ఎందుకు వచ్చారో సూటిగా కాకుండా మాటల్లో పెట్టి తెలుసుకుందామని ప్రయత్నిస్తే నీ పుట్టినరోజు కదా వచ్చామని తేల్చారు. సిగ్గేసింది. తనేమైనా బాల పాప నలుగురిని పిలిచి తగుదనమ్మా అని పుట్టినరోజు చేసుకునేందుకు. తనకు వచ్చిన వేళ్ళు ఎవరికి వచ్చాయి? నేడో రేపో ఋషి పంచమి నోము చేసుకోవాల్సిన వయసు. కాటికి కాళ్ళు జావబోయే వయసులో కళ్యాణ ఉత్సవాలు, జన్మదినాలు. నలుగురు నవ్విపోరు. వీరిలో నవ్విపోదురుగాక నాకేటి చేటని మొండికేసి సెలగటానికి తానేమీ మహారాజ్ కాదే, మగ నాలే. తనకు తెలియకుండానే ఇంట్లో ఏదో మార్పు. కోడలు తనను వంటింటి వైపు రానివ్వలేదు. తలంటు పోసుకోమని తనకే స్నానాల గదిలో అన్నీ సిద్ధం చేసింది తనే. కూతురు కొత్త చీర తెచ్చి అందించింది. చిన్న విందే అయింది. భోజనం, మధ్యాహ్నం నిద్ర చేసి కోడలు అందించిన కాఫీ పలహారాలు కానీ ఇచ్చేసరికి ఇదిగో అని 5 అయింది. ఇక ఆయన కచ్చిలో కందులు వేపేయడం మొదలెట్టారు. తెములు అంటూ. ఎక్కడికో చెప్పరు, ఎందుకో చెప్పరు. ఏం దాపరికమో పాడో. గుడికి అనుకుంది. కానీ రిక్షాలు మరోవైపు. ఇటెక్కడికి చెప్పమా? మీటింగ్ హాలు. సకల సభల ఏర్పాట్లు జరిగి సభ్యులతో సహా సిద్ధంగా ఉంది. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టుగా. వాళ్ళది ఆలస్యమైనట్టు మైకు మెల్లగా అరిచింది. శ్రీమతి అవంతి గారు నేటి ముఖ్య అతిథి వేదిక మీదకి వచ్చేయాలి. తెల్లబోయింది. కాళ్ళు వణికాయి. ఆయనేమో ముసిముసి నవ్వులు ముగ్ధుళ్లాగా ఎలాగో అడుగులేసి వేదికెక్కి సింహాసనం లాంటి కుర్చీలో ఒలబడింది. సభాకంపంతో శరీరం స్వేదమయమవుతుంటే పైన పంఖ బాగానే తిరుగుతోంది, గాలి వీస్తోంది. శ్రీ దయానిధి గారిని, అవంతి గారి భర్తని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఆయన వెళ్ళి ఆమె కుడి పక్క ఖాళీగా ఉన్న ఆసనంలో 3వ కుర్చీ లేదు అక్కడ. సభలో చాలామందే ఉన్నారు. ముందు వరుసలో దయానిధి కొడుకులిద్దరు, కోడళ్ళు, అమ్మాయి, అల్లుడు. సభకొచ్చిన వారందరూ దంపతులే. కొంతమంది ఉమెన్స్ లిబ్ సభ్యులు ఉన్నారు వారిలో. సభను ప్రారంభించవలసిందిగా దయానిధిని కోరుతూ ముందుగా ఈ సభ ఏర్పాటు చేయబడిన సందర్భం చెప్తాను. శ్రీమతి అవంతి గారికి 58 ఏళ్లు నిండినందువల్ల 59వ జన్మదినోత్సవం జరపడానికని శ్రీ దయానిధి గారు ఈ సభను ఏర్పాటు చేశారు. వారి శ్రీమతికి ఇవ్వబోయే అద్భుతమైన బహుమతిని ఇచ్చేందుకే ఈ వేదిక. సభను సాగించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. శ్రోతలతో గుసగుసలు, ముసలి కాలంలో ముచ్చట్లు. కాకపోతే అవ్వగారికి జన్మదినం, ఆవిడకి కానుక, అందుకు సభాన. చాలు ఏమిటో అనుకుని వచ్చాం. ఇందుకే కుర్రాళ్ళు వెక్కిరిస్తారు ముసలాళ్ళకి దసరా పండుగని. వాళ్ళ మాటలు ఇంకా ఎంత దూరం సాగానో కానీ వాళ్ళ నోళ్లు మూయటానికి అన్నట్టుగా పలహారాలు అందించబడ్డాయి. లోకుల నోళ్లు మూకుడుతో ముయ్యలేకపోవచ్చు కానీ మసాలా మిక్చర్తోనూ మన్ పసంద్ తీపితోనూ ముయ్యవచ్చున రుజువు చేస్తున్నట్టుగా వారి నోళ్లు మూతపడ్డాయి. తింటూ వినసాగారు. దయానిధి మైకు ముందుకొచ్చాడు. అందరికీ వందనాలు. నా పేరు దయానిధి. మీలో చాలామందికి నేను తెలిసిన వాడినే. ఉమెన్స్ లిబ్ సభ్యులను కూడా ఈ సభకు ఆహ్వానించడంలో ప్రత్యేక ఉద్దేశం ఉంది. వ్యర్థంగానో, అర్ధరహితంగానో, అసంబద్ధంగానో మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు.
కానీ కొంత వివరంగా చెప్పవలసిన సందర్భం ఇది. నా గురించి కూడా చెప్పుకోక తప్పదు. అది అవసరార్థమే తప్ప ఆత్మస్తుతి కాదు. ఇప్పుడు ఇక్కడ నేను నా భార్యకి ఇవ్వబోతున్న కానుక మీకు ఆశ్చర్యంగా అసాధారణంగా అనిపిస్తుందని నాకు తెలుసు, కానీ నేను దీని గురించి 3 ఏళ్లుగా ఆలోచిస్తూ వస్తున్నాను. నిజం, ఈ సభకు బీజం పడింది 3 ఏళ్ల కిందటి ఆ సందర్భం చెప్పక తప్పదు. ఆవేళ ఇంటికి కారులో మెడలో దండతో వచ్చాను, కానుక పట్టుకొని. ఏమిటి అని అడిగింది అర్ధాంగి ఆశ్చర్యపోతూ. పదవీ విరమణ మహోత్సవం. నవ్వాను మహదానందంగా. నిజంగా నాకు రిటైర్మెంట్ సంతోషంగా ఉంది. ఆఫీస్ని దశాబ్దాల తరబడి చేసి విసుగొచ్చింది. మార్పు కోరుకుంటోంది మనస్సు. శరీరం విశ్రాంతి కావాలంటోంది. ముందు చూపుతో ఆర్థిక సమస్యలు ఎదురవ్వకుండా చూసుకున్నాను కనుక ఆ బాధలు రావు. సంతోషం పట్టలేక నా మెడలో దండ ఆమె మెడలో వేసి, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళక్కర్లా, బండ చాకిరీ చేయక్కర్లా, బాధలుండవు అన్నాను. ఆమె కళ్ళల్లో అభినందనలతో పాటు కించిత్ అసూయ కూడా. అసంకల్పితంగానే ఆమె నోటి వెంట ఒక నిట్టూర్పు. అదృష్టవంతులు, మగవారు కదా, ఉద్యోగస్తులు కదా, ఎన్నాళ్ళకైనా విశ్రాంతి అనేది ఉంటుంది. ఆమె అసంకల్పితంగా పలిగిన ఆ మాటలలో నాకెన్నో అర్థాలు, భావాలు గోచరించాయి. మామూలుగా సందర్భానుగుణంగా అందామె, కానీ అందులో ఎంత ఆవేదన, ఎంత అర్థం, ఎంత ఎత్తి పొడుపు, మరెంత నిరాశ, ఇంకెంత నిస్పృహ. అప్పటికి చేయగలిగింది ఏమి కనిపించక మౌనం వాల్చాను. మీరైతే రిటైర్ అయ్యారని దండ నాకెందుకు అంటూ తనను వేసిన దండను మళ్ళీ నా మెడలో వేసేసింది. ఆ చర్యలోనూ ఆమె మాటల్లోనూ నాకెన్నో స్ఫురించాయి. జరుగుతున్న అన్యాయం అర్థమైంది. మీరు ఉద్యోగంలోనూ నేను సంసారంలోనూ ఒకేసారి చేరాం. మీరైతే ఆఫీసు నుంచి రిటైర్ కాగలిగారు, మగవారు కనుక. కానీ నాకు ఈ సంసారం నుంచి విశ్రాంతి అనేది ఉండదే. ఆడదానికి సంసారం నుంచి ఒక్కసారి విశ్రాంతి, విముక్తి అది చావుతోనే. అంతవరకు ఇంతే అని విసుగ్గా, నిరాశగా, నిస్పృహగా అంటున్నట్టే ధ్వనించింది నా మట్టుకు. నేను మనిషిని, మగవాడినైనా నాకు హృదయం ఉంది, దానికి స్పందన ఉంది, నాకు కొంచెం మెదడుంది, అది ఆలోచించగలదు. చదివిన గ్రంథాల నుంచి అయితేనే, చూసిన లోకం నుంచి అయితేనే జీవితం గురించి నేను కొంత గ్రహించటమే కాక కొన్ని భావాలు, సిద్ధాంతాలు కూడా ఏర్పరచుకున్నాను. అవి కొత్తవేమీ కాకపోవచ్చు, కానీ వాటిని నేను బలంగా విశ్వసించడమే కాక వీలున్నంత వరకు మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా ఆచరించదలుచుకున్నాను కూడా. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, విసిగిస్తున్నాను అనుకోకుండా. సృష్టి సాగింపు కోసమని నరవానరులుగా విభజించబడిన స్త్రీ పురుషులిద్దరిది ఒకే జాతి, నరజాతి. మానవులు ఇరువురకు కష్టసుఖాలు, రాగద్వేషాలు, బాధలు, భయాలు, విసుగులు ఇద్దరికీ ఒకటే. ఇది నిస్సందేహం, నిర్ద్వంద్వం కూడా. మరి వారి మధ్య అమానుషంగా కొన్నిటి క్రూరత్వమైన వ్యత్యాసాలు ఏమిటి? ఇల్లు అనేది ఒక విధంగా కార్యాలయమే, కాకపోతే దీనికి వేళలు ఉండవు. గృహిణే గృహాధికారి, హక్కులు తక్కువ, బాధ్యతలు ఎక్కువ. ఈ పదవి స్త్రీ పాలిట ముళ్ళ కిరీటమే. వద్దన్నా తప్పది, కఠిన శిలాసింహాసనం ఆమెకి. సంతానాన్ని కనడం నుంచి సకల కార్యాలు ఆమెవే. అటు భర్తకి, ఇటు సంతానానికి అన్ని సుఖాలు అందిస్తూ, సేవలు చేస్తూ, నానా చాకరీలు చేస్తూ జవాబుదారీగా ఉండవలసిన వ్యక్తి ఆమె. నిజానికి ఆమె పనులు ఆఫీస్ పనుల కంటే చాలా ఎక్కువ. తొందరగానే అలసట, చికాకు కలిగించేవి. మరి కనీసం మగవాడిలాగా అయినా 58 ఏళ్లకైనా ఆమెను మాత్రం గృహిణి పదవీ బాధ్యతల నుంచి విముక్తి, విశ్రాంతి లభించద్దు. మగవాడికి ఒక న్యాయం, మగవకొక న్యాయమున ఏ ధర్మశాస్త్రం చెప్పింది? భలే, ఆడవాళ్ళకే రిటైర్మెంటు సమంజసమే, న్యాయమే, ధర్మమే. దయానిధి గారు మంచి పాయింట్లు ఏమనెత్తారు, కానీ ఆచరణలో సాధ్యమా? శ్రోతలలో సందేహం. అవంతి కళ్ళ నిండా ఆశ్చర్యం. ఏమిటో ఈయన చాదస్తం. చెప్పడానికే నేనే చెప్పచ్చు, జరిగే పెట్టే పనులే అవి. ఒకరు మళ్ళీ మాటలు మొదలెట్టాడు దయానిధి. నిష్ఠురమైన నిజం చెప్తున్నందుకు బాధపడకండి. ఈ క్యాంపు అమ్మాయిల మంచి భార్యలు కాగలుగుతున్నారేమో కానీ మంచి కోడళ్ళు మాత్రం కాలేకపోతున్నారు. సంయుక్త కుటుంబాల్లో కష్టపడటానికి ఎవ్వరూ అంగీకరించరు, శ్రమని ఎవరూ ఆహ్వానించరు. సాధ్యమైనంత సుఖపడిపోదామనే కోరుకుంటారు. ఇది మానవ మనస్తత్వం. కానీ ఎదుటి మనిషి మీదకే అంతా తోసేసి చాకిరీ ఒకరిది, సౌఖ్యం ఒకరిది అన్నట్టు ప్రవర్తించడం ఎవరికీ న్యాయం కాదు, ధర్మము కాదు కదా. ఎంత కఠినలే ఉండాలి ఎదుటివారే కష్టపడుతుంటే చూస్తూ కూర్చోడానికి ఎవరికైనా. అవంతి కొంత చదువుకుందే కానీ తన గురించి తను ఆలోచించుకోదు. ఎదుటివారిని సుఖపెట్టడంలో తను పడే కష్టమే గుర్తించదు. నాకంటే ఆమె 4 ఏళ్ళే చిన్నది, కానీ ఎంత శ్రమ పడుతుందని ఊర్లు వెళ్ళి మరీ కొడుకు కోడళ్ళకి, అమ్మాయి అల్లుడికి చాకిరీ చేసి వస్తుంది. ఉద్యోగం విరమించి పని పాటలు లేకుండా కూర్చున్న నాకు కూడా సకల షోడశోపచారాలు చేస్తుంది. ఏ ఇంటైనా ఏమిడే వంట. స్థలము, మనుషులు మారచ్చేమో కానీ
ఈవిడ డ్యూటీ మాత్రం మారదు. చిన్నవాళ్ళు అంటూ కోడళ్లను కూతురుని పనిలోకి రానివ్వదు. పెళ్ళంటే 3 ఏళ్ల పంట. స్త్రీ అనే నిజాన్ని నిరూపిస్తుంటుంది. ఎవరింట పురుడు పుణ్యం వ్రతం నోము ఏవొచ్చినా ఈమెడికి పిలుపు దాకా తప్పదు. ఈమె వెళ్ళి ఒళ్ళు పగలగొట్టుకుని రాక తప్పదు. చేసే ఆవిడికి ఎలా ఉంటుందో కానీ చూసే నాకు మాత్రం మహాబాధగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంకానా ఈ అన్యాయం, ఇటుపై ఆపక మానని అనుకుంటూ తగిన సమయం కోసం ఎదురు చూస్తూ వస్తున్నాను. హృదయం ద్రవించిపోతున్నా ఒగ్గబట్టుకుని దేనికైనా సమయం రావాలి కదా. ఇప్పుడు వచ్చింది. అవంతికి 58 నిండే ఇవాళతో. ఆమె ఉద్యోగిని అయితే ఆఫీస్ వాళ్ళు పదవి విరమణ సంబరం గావించేవారు. కానీ ఆమె గృహిణి కనుక మా కుటుంబ సభ్యులే ఆ పండగ చేయాలి. ఇది ఆమె 59వ జన్మదినోత్సవంగా కాక ఇల్లాలి అనబడే పదవి విరమిస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి సంబరం. ఇక ఈమెకే బాధ్యత ఉండదు. వంట, ఇల్లు, ఇంటి పనులు, జమా ఖర్చులు అన్నీ మరొకరు చూసుకోవాల్సిందే. ఈమె పదవి విరమణను గుర్తించే వారందరూ ఈమెను అభినందిస్తూ సత్కరించండి. మొదటి దండ నాదే. ఎందుకంటే నేను ఇంటికి బాసుని గనక. ఇన్నాళ్ళు ఆమె దాసిగానే ఉంది గనక నేను ఈమెను గృహిణి పదవి నుంచి విముక్తురాలిని గావిస్తున్నానంటూ దండ వేశారు దయానిధి అవంతి మెడలో. ఈ తరహాలో ఇదే ప్రథమ బహుమతేమో విధి లేనట్టుగా ఇద్దరు కోడళ్ళు కూడా ఆవిడ పుష్పగత్యాలతో సత్కరించారు, మనసులో మాత్రం ఎన్నో అనుకుంటూ. అయితే ఈవిడ అత్తగారు రేపటి నుంచి పని ముట్టదన్నమాట. ఊరికే కూర్చుని ఏం చేస్తుందో గుండ్రాయిలాగా ఉంది. ఇప్పటికే తేరగా తిని కూర్చుంటే మరీ ఒళ్ళొచ్చేసి బీపీలు షుగరు అంటూ తన చేతనే చాకరీ చేయించుకుంటుందన్నమాట. బాగుంది ఆవిడ గారెత్తు. ఈ వయసులో కూడా మొగును కొంగును కట్టుకుని జానతనంగా తన కోరికను ఆయన ద్వారా బయటపెట్టి తీర్చుకుంటూ ఉంటుందన్నమాట. ముంగిలా ఉంటుంది కానీ ఎంతకైనా తగును. వీళ్ళ మనసుల్లో ఇలాంటి ప్రణాళిక ఉందని తామెవరికి తెలియదు. ముసలాయన కూడా ఆవిడ పుట్టినరోజుని దండ వేయటమేనని మాత్రమే చెప్పాడు. అత్తగారిని ఆటలు పట్టించచ్చు అనుకుని పరమానందంగా బయలుదేరాడు. తీరా చూస్తే ముసలాళ్ళిద్దరూ ఏకమై ఎంత గూడు పుటాణి చేశారు, ఎంత ఎత్తు వేశారు. అవంతి తెగ సిగ్గుపడిపోతోంది. వేదిక మీద కూర్చుందే కానీ ముళ్ళ మీద ఉన్నట్టుంది ఆమెకి. ఎంత పనిచేశారు వారు. తనేమీ విశ్రాంతినిమ్మని ఆయన ఎప్పుడు కోరలేదే. ఆడది తనకు రిటైర్మెంట్ అంటూ అదేమిటి పెద్ద ఉద్యోగం చేసి పడిపోయింది దానిలాగా. ఇంటి చాకరీ, వంట కూడా ఉద్యోగాలేనా. తాను కోరుకోకపోయినా వారు విశ్రాంతి ఇచ్చారు. ఇది ఆయన మంచితనము, సంస్కారం. విమెన్స్ లిట్ సభ్యురాడులో ఒకరు తమ శాఖ తరపున అవంతి మెడలో పెద్ద దండ వేసి అవంతి గారి అదృష్టాన్ని అభినందిస్తున్నాం మేమందరం. స్త్రీకి కూడా రిటైర్మెంట్ ఉండి తీరాలి, ఇదే న్యాయం. పాశ్చాత్య దేశాల్లో స్త్రీ గృహిణి చేసే సేవలకు ఖరీదు కట్టబడుతూ ఆమె శ్రమకు రూపాయలలో కాక విలువ నిర్ణయించబడుతుంది. అంటే ఆమె కూడా ఉద్యోగినిగా, ఆర్జనాపరులుగా గుర్తించబడిందనే విసుగు అనేది పురుషులకే కాదు స్త్రీకి ఉంటుంది. అందుచేత ఆమెకు విశ్రాంతి కల్పించడం ఎంతో ముదావహం. ఈ ఆలోచన వచ్చినందుకు, దానిని ఆచరించబోతున్నందుకు దయానిధి గారిని అభినందిస్తున్నాం. అయితే ఈ విషయంలో మా సభ్యులకున్న ఒక్క సందేహాన్ని వారు తీర్చగలరని ఆశిస్తూ అడుగుతున్నాను. అదేమిటంటే దయానిధి గారు మానవత్వంతో అవంతి గారిని తనతో సమానంగా చూసి ఆమెను గృహిణి పదవి నుంచి రిటైర్ చేశారు. కానీ వారి కోడలు యథావిధిగా ఆమెకు అన్ని చాకరీలు అప్పగిస్తే సందేహాస్పదంగా చూసింది. దయానిధి లేచి జవాబు చెప్పసాగాడు. నిజమే, అవంతికి విశ్రాంతి నీయటం అనేది నేను ఒక్కడిని అనుకున్నంత మాత్రాన అయ్యేది కాదు. కోడళ్ళు కూడా కలిసి రావాలి, సహకరించాలి. సహకరించకపోతే ఎలా అన్న ఆలోచన నాకు రాకపోలేదు. ఆంధ్రదేశం అంటే అత్తా కోడళ్ళు ఉప్పు నిప్పే అని కదా ప్రాచుర్యం. అందుకే ముందు జాగ్రత్త తీసుకున్నాను. గృహ వాతావరణం అనుకూలంగా లేకపోతే మేమిద్దరం ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోతాం. అక్కడ మా ఇద్దరికి శేష జీవితం సుఖంగా మళ్ళీ వెళ్ళిపోయేందుకు చాలినంత డబ్బు నేను దాచాను. అక్కడ వాతావరణం చూశాను ఒకసారి వెళ్ళి. పర్వాలేదు కనుక మీరు మీ రూరం నిజమైన విశ్రాంతి జీవితం పొందగలమనే నా విశ్వాసం అని ముగించేసరికి హాల్ అంతా ఒకటే చప్పట్లు. బయటికి నడుస్తున్న ఆడవాళ్లలో అనేక మంది తమకు ఇలా 58ో ఏట కాకపోయినా 60ో ఏటైనా తమ భర్త కుటుంబం ఇటువంటి రిటైర్మెంట్ బహుమతిగా ఇస్తే బతుకు ఎంత బాగుంటుంది అనుకుంటూ భారంగా నడుస్తూ ఉంటే విమెన్స్ లిబ్ సభ్యులు మాత్రం ఒక చోట చేరి ఈ ఐడియా బాగుంది, పురుషులతో సమానంగా స్త్రీలకు పదవి విరమణ ఉండి తీరాలనే నినాదానికి ఉద్యమానికి నాంది పలికితే ఎలా ఉంటుంది అని తర్జన భర్జనలు పడుతూ ఉంటే అవంతి భుజం చుట్టూ చేయి వేసి ఆమెను వేదిక మేంచి దిగువకు నడిపిస్తున్న దయానిధి, ఆఫీస్ నుంచి నేను, ఇంటి నుంచి నువ్వు రిటైర్ అయినా నీకు భర్తగా నేను, నాకు భార్యగా నువ్వు, మన అందమైన దాంపత్యం నుంచి రిటైర్ అవ్వటం అనేది మాత్రం ఉండదు సుమా మనం ఉన్నంతకాలం అంటూ చిలిపిగా నవ్వారు. అదండి కథ. థ్యాంక్ యూ. మంచి ఆలోచన ఎవరికైనా. థ్యాంక్ యూ.